అనే వాట్ ఇస్ యువర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నేమ్? ఇంతసేపు ఆలోచించకూడదు. హే, వాట్ వాజ్ యువర్ అంటే తెలియదు అన్నానంటే వాణి కాదని అర్థమైపోయింది కదా. అర్థం కాదు అంటే అడుగుతున్నా అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నేమ్? సరే, చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు మీరు. ఆయనకి ఫస్ట్ సోలో ఫిల్మ్ నాకు తెలిసి కోతాల రైడ్. దాని ముందర ఆయన రాజ్ కుమార్ గారి సినిమా పునాది రాళ్ళు అవి చేసినా కూడా, బాపు గారితో చేసినా కూడా, యువర్ ఫస్ట్ ఫిల్మ్ మీరు ఆయనకి ఫస్ట్, దట్ వాజ్ యువర్ సోలో ఫిల్మ్. ఇట్ వాజ్ సూపర్ హిట్. 100 రోజులు ఆడిన సినిమా అది. దాని తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొగుడు కావాలి తీశారు. 175 రోజులు ఆడింది అది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేయలేదు మీరు సినిమా? ఎందుకు చేయలేదు అంతే. మాకు తెలియాలండి, ఈ ఇంటర్వ్యూలో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే పైగా మళ్ళీ మీ ఇద్దరు మిత్రులు కదా అంటే, నేను చూశాను ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మనందరినీ పిలిచారు చిరంజీవి గారు, ఏదో మనందరితో మాట్లాడడానికి. మమ్మల్ని ఎందుకు పిలిచారో అర్థం కాలేదు ఆయన. ఎందుకంటే పోనీ ఆయన స్ట్రైట్ గా కూర్చుంటే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు అంటే, స్ట్రైట్ గా నేను కూర్చున్నాను ఆయనకి, ఈయన ఎక్కడో పక్కన కూర్చున్నా వెతుక్కుంటున్నాడు, ఏంటి ఏం చేద్దాం అని. సో మీ ఇద్దరికి అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది, ఎందుకు చేయలేదు? అదేం లేదు, అప్పట్లో ఆయన ఏంటంటే మనం ఇద్దరికి రెడీలు అనుకుని అడిగాను ఆయన చిరంజీవి గారిని. అప్పుడు ఆయన మనకంటే ఒళ్ళో పెట్టినా దళ్ళో పెట్టిన టైప్. మనం ఎలాగని డేట్ చిరంజీవి అంటే మన జేబులో మనిషి అనుకుంటాం, అట్లాగే ఉండేవాడు, క్లోజ్. అండ్ ఆఫ్టర్ ఖైదీ సంథింగ్ ఎల్స్ కదా. కరెక్ట్. బట్ ఇది 1979, 81 కదా, 82 ఖైదీ. 82 కదా వచ్చింది మనకు, 83లో కదా నేను తీసింది. అవును. సో మధ్యలో గ్యాప్ అయినాక, ఖైదీ అయిపోయినాక అతను ఒక స్టైజ్ హీరో అయ్యాడు. మనం మొగుడు కావాలి దీనికి ఒకసారి రిలవెంట్గా చెప్పాలి. మొగుడు కావాలి పొద్దున్నే ఒకరోజు నేను ఎందుకో ఒక 6ంటికో 7ంటికో ఫోన్ చేసి చిరంజీవి సినిమా చేస్తున్నాం మనం, రేపు నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ చేద్దాం, ఈ మంత్ ఓపెనింగ్ చేద్దాం అన్న. ఏప్రిల్లో ఫోన్ చేసి, అని నాకు సినిమా ఉంది జూన్ 15th నుంచి పెట్టుకో అన్నాడు. కథ ఏంటి, సినిమా ఏంటి, ఎవరు డైరెక్టర్ ఎవరు, ఏం అడగల. ఇది పొద్దున 6:30 టైంలో నేను ఫోన్ చేస్తే అతను, అంటే అంత ర్యాపో ఉండే, అంత ర్యాపో ఉన్న మనిషి సడన్గా నేను వెళ్ళి మనకి సినిమా చెయ్యి అని అడగగానే, అప్పటికి వెంకన్న బాబు వచ్చాడు. చిరంజీవి గారు డైరెక్ట్గా చెప్పింది నాకు. వెంకన్న బాబు వచ్చి, అది ఎక్కడ కుదురుతుంది, ఇప్పుడప్పుడే మనకి డేట్లు లేవు ఏదో ఉంది అంటే, మన తిక్క కదా. వెంటనే సుమన్ అప్పుడు ఆఫీస్లో ఉన్నాడు, సుమన్ భానుచంద్ర ఇద్దరు మన ఆఫీస్లో కూర్చున్నారు. మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు సినిమా తీస్తున్నాను, ఇద్దరికి రెడీలు మొదలెట్టేసి. అంటే ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అప్పటికే మీరు యూ కమ్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అది న్యాయమే కదా, ఒక 6 నెలల తర్వాత అయినా మళ్ళీ ఇంకోసారి అడగచ్చు కదా అని ఎందుకు అనుకోలేదు? అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఇంటర్వ్యూ నాదైనా మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్ విచ్ వి ఆల్వేస్ యూస్ టు థింక్. ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్, సూపర్ సినిమాలు చేశారు ఇద్దరు. డెఫినెట్ గా నేను అనుకోవటం, చిరంజీవి నేను డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తుంటే జరిగేదేమో. నేను మధ్యలో ఇప్పుడు ఈ ఇతను వెంకన్న బాబు వాళ్ళు ఉంటాం, వెంకన్న బాబుతో మాట్లాడతాం. అతను కాదు, నేను మేనేజర్తో మాట్లాడతాం ఏంటంటే నా అహంకారం. అది తప్పులు కూడా లేదు, ఎందుకు చెప్పనా? ఇప్పుడు రాము గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి, లేకపోతే నాతో చేసి, ఇప్పుడు నా మేనేజర్ని మాట్లాడితే ఎంత ఫీల్ అవుతాం. కానీ మీకు ఆ ప్రాక్సిమిటీ, 6ంటికి తనకు ఫోన్ చేయగలిగిన ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు ఇంకో 6ంటికి ఎందుకు చేయలేదు? చేస్తుంటే మేము ఇంకా నేను నిన్నానా నీకు బలుపు ఎక్కువ అని నాకు అది అనుకోరాదు. కాదు, అందుకే బిగినింగ్ లో చెప్పా, నాకు బలుపు అనుకుంటే కాదు, ఇది ప్రూవ్ చేయడానికి అనమాట. అంటే అప్పుడు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. సో తను హైట్ లోను వెయిట్ లోను కూడా నాకన్నా బలుపు ఎక్కువ. లేదు, బలుపు కాదన్నయ్య, అది కాన్ఫిడెన్స్ అన్నయ్య. అది కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ పర్సనలీ థింక్, విచ్ ఆయన తప్పులేదు, మీ తప్పులేదు. ఐ కంప్లీట్లీ అగ్రీ. అందుకే నేను బ్లేమ్ కదా. కరెక్ట్ అదే. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ నేను చెప్పు చిరంజీవి నాకు ఇవ్వలేదు నేను అనలేదు. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. మనకి ఇష్టం చేసుకుంటాం, లేకపోతే లేదు. కరెక్ట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చక్రి, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సెల్ఫ్ డబ్బా లాగా ఉంటుంది కానీ కొంచెం మన ఇది ఉంది కదా, ఫిలిం నగర్లో స్థలాలు సినిమా వాళ్ళందరికీ ఇచ్చారు. నేను మొగుడుగా వాళ్ళు తెస్తున్నప్పుడు తారకి, రమణమూర్తి గారికి దగ్గర 6గురికి డబ్బులు కట్టాను. అంటే వాళ్ళ రెమ్యునరేషన్లో 5,000 అంత కట్టమన్నారు. నేను కట్టలా. ఏంటి నా కాన్ఫిడెన్స్ తక్కువ, నేను సంపాదించుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ నేను తీసుకోవాలి. ఓకే, కరెక్ట్.
నాకు ఫిల్మ్ నగర్లో నాకు స్థలం లేదు. మరి వాళ్ళ ఫిల్మ్ నగర్లో మనం ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ ఫిల్మ్ నగర్లో నాకు సైట్ ఉంటే నేను కూడా కోటీశ్వరుడు అయ్యేవాడిని. లేదు అన్నయ్య, ఐ టెల్ యూ లివ్డ్ అండ్ లివింగ్ ద లైఫ్ ద వే యూ వాంట్. Yeah. ఇప్పుడు యాక్టివ్గా సినిమాలు తీస్తున్నారా? లేదు. మరి ఇప్పుడు నేను మీకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్నయ్య, నేను పాపం రంగా ఒంట్లో బాగాలేదు. యూ హ్యావ్ ఎర్న్డ్ సో మచ్ దట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ యూ. అది ఉంది. యూ ఆర్ లిటరలీ ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీలో ప్రాబ్లం వస్తే తమ్మారెడ్డి భరద్వాజన్ అప్రోచ్ అవుదాం అనుకునేది అదొక రూల్. అండ్ ఇంకొకటి, దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వే యూ మేడ్ యువర్ ఫిల్మ్స్, ద వే యూ హ్యావ్ పిచ్డ్ యువర్ సెల్ఫ్. మీ ఆ పిచ్చి, మీ ఆ యొక్క సినిమా అలజడ్ అయిన తర్వాత కూడా యూ వెంట్ అండ్ వర్క్డ్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్. నేను నాకు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలంటే పెద్ద సైన్ కావాలా అన్నట్టు శివనాగేశ్వరరావు గారు. ఎందుకని అన్నయ్య అయితే పెద్ద సైన్ పెడతాడు రా అని అక్కడ లాల్ బాగ్ పక్కన సందులో వచ్చాం. సో అది అంత ఈజీ కాదు షిఫ్ట్ అవటం. ఇది అప్పుడే మీరు 50 ఫ్లాపులు తీయలేదు, యు ఆర్ సక్సెస్ఫుల్, బట్ స్టిల్ యువర్ తెలుగు గంగా ఆ ప్రాజెక్ట్ చేశారు, నాకు బాగా గుర్తుంది. సో why do I remember so much which happened 30 years back is because of ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్ సంబంధించిన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అది మీ కాన్ఫిడెన్స్, అది బల్బు కాదు. నాకు కూడా ఉన్నది బల్బు కాదు. అంటే నీది బల్బు కాదంటే నాది బల్బు కాదన్నా. కాదండి, మీది బల్బు కానప్పుడు నాది ఎందుకు బల్బు అవుద్ది? అట్లా కాదు, నా మాట వినండి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ద కాన్ఫిడెన్స్ అన్నయ్య. దాని మీదే బతుకుతున్నాం అంతే.